నుండి, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి బాబర్ నుండి ఔరంగజేబు వరకు ఉండేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే తొలి మొఘళ్ళు అని పిలుస్తారు. బాబర్ నుండి అంటే బాబర్ యొక్క కొడుకైనటువంటి హుమాయూను, హుమాయూన్ కొడుకైనటువంటి అక్బర్ కొడుకైనటువంటి జహాంగీర్ కొడుకైనటువంటి షాజహాన్ కొడుకైనటువంటి ఔరంగజేబు, వీ 6 మంది పరిపాలించినటువంటి కాలాన్ని ఏమని పిలుస్తాం? తొలి మొఘలులు, లేకపోతే ఫేమస్ మొఘల్స్, ప్రసిద్ధి చెందినటువంటి మొఘళ్ళు అని పిలుస్తాం. 1726 నుంచి 1707 వరకు పరిపాలించినటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే తొలి మొఘళ్ళు, లేకపోతే ఫేమస్ మొఘల్స్ అని పిలుస్తారు. ఈ ఔరంగజేబు తర్వాత ఈ ఢిల్లీని రాజధానిగా పరిపాలించినటువంటి మొఘళ్ళని ఏమని పిలుస్తారు అంటే మలి మొఘళ్ళు అని పిలుస్తారు. వీళ్ళు అంతగా ఫేమస్ కాదు, వీళ్ళు అంతగా శక్తివంతులు కాదు, వీళ్ళ కంట్రోల్లో టోటల్ భారతదేశం ఏమీ లేదు, కేవలం ఢిల్లీ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయారు. పేరుకు మాత్రమే భారతదేశపు చక్రవర్తులు, కానీ యాక్చువల్ గా వాళ్ళ కంట్రోల్లో ఉండేటువంటి ప్రాంతం ఓన్లీ ఢిల్లీ పరిసర ప్రాంతాలు మాత్రమే. ఇప్పుడు అసలు మలి మొఘళ్ళు అంటే ఎవరెవరు మలి మొఘళ్ళు, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి అనేటువంటిది చూద్దాం. మలి మొఘళ్ళు అంటే ఔరంగజేబు తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొఘల్ రాజు ఎవరు అంటే బహదూర్ షా వన్ అనేటువంటి వ్యక్తి. ఈ బహదూర్ షా వన్ అనేటువంటి వ్యక్తి 1707 నుంచి 1712 వరకు పరిపాలించాడు. బహదూర్ షా వన్ అనేటువంటి వ్యక్తి 1707 నుంచి 1712 వరకు పరిపాలించడం జరిగింది. ఇతడినే ఏమని పిలుస్తారు అంటే షా ఆలం వన్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? షా ఆలం వన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ బహదూర్ షా వన్ అనేటువంటి వ్యక్తి ఔరంగజేబు యొక్క కొడుకు. ఔరంగజేబు అనేటువంటి వ్యక్తి తన యొక్క వారసులకు సైనిక శిక్షణ ఇవ్వకపోవడంతో, తన యొక్క వారసులకి అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించకపోవడంతో, వాళ్ళు చాలా బలహీనంగా ఉండేటువంటి వాళ్ళు యుద్ధాలలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఈయన రాజ్యానికి వచ్చేటప్పటికే వృద్ధుడు, అంటే ఆ రాజ్యానికి వచ్చే సమయానికి దాదాపు 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఈయన ఏజ్డ్. ఇతను పెద్దగా రాజ్య వ్యవహారాల్లో పట్టించుకోలేదు. రాజ్య వ్యవహారాలు పట్టించుకోకుండా తిరిగాడు కాబట్టి ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే షాహీ బే ఖబర్ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రజలు షాహీ బే ఖబర్ అని పిలిచేటువంటి వాళ్ళు, అసమర్థుడైనటువంటి చక్రవర్తి అని పిలిచేటువంటి వాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు అంటే షాహీ బే ఖబర్ అని పిలిచేటువంటి వాళ్ళు, ఈ అసమర్థుడైనటువంటి చక్రవర్తి అని పిలిచేటువంటి వాళ్ళు. యాక్చువల్ గా ఔరంగజేబు అనేటువంటి వ్యక్తి తన యొక్క వారసులకు ఎందుకని ట్రైనింగ్ ఇప్పించలేదు? ఎందుకని అంటే తన యొక్క కుమారులు అనేటువంటి వాళ్ళు, తన యొక్క వారసులు ఎప్పుడైనా కూడా తనపైన తిరుగుబాటు చేస్తారేమో అంటే రాజ్యం కోసం, సింహాసనం కోసం తనపైనే తిరుగుబాటు చేస్తారేమో అని అనుమానంతో తన యొక్క వారసులకు ట్రైనింగ్ ఇప్పించలేదు. ఎవరు అంటే ఔరంగజేబు. ఔరంగజేబు సింహాసనానికి ఎలా వచ్చాడు? తన యొక్క 3 సోదరులను చంపేసి, తనకి మొత్తం 4 బ్రదర్స్, షాజహాన్కి 4 కొడుకులు ఉంటే, షాజహాన్ యొక్క 4 కొడుకుల్లో 3 కొడుకులను ఔరంగజేబు చంపేస్తాడు. అదే విధంగా షాజహాన్ బందీ చేసి, షాజహాన్ హౌస్ అరెస్ట్ చేసి అప్పుడు రాజ్యానికి వచ్చాడు. ఎవరు? ఔరంగజేబు. అంటే తన ఫాదర్ పైన తిరుగుబాటు చేసి రాజ్యానికి వచ్చాడుగా. మళ్ళీ చూడండి, అక్బర్ యొక్క కొడుకు జహాంగీర్ అని చెప్పాము. జహాంగీర్ కూడా తన యొక్క ఫాదర్ అయినటువంటి అక్బర్ పై తిరుగుబాటు చేయడం జరిగింది. జహాంగీర్ తన ఫాదర్ పై తిరుగుబాటు చేశాడు. జహాంగీర్ యొక్క కొడుకు అయినటువంటి షాజహాన్ కూడా తన యొక్క ఫాదర్ పై తిరుగుబాటు చేశాడు. ఔరంగజేబు అనేటువంటి వ్యక్తి తన ఫాదర్ పై తిరుగుబాటు చేశాడు. అంటే అర్థం ఏంటి? కొడుకులు అనేటువంటి వాళ్ళు రాజ్యం కోసం తన యొక్క సొంత తండ్రిపైనే తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వకూడదు అనుకున్నాడు ఔరంగజేబు. అందుకే ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి ఈ మొఘల్స్ అందరూ కూడా చాలా బలహీనులు కాబట్టి
ఈ బలహీనమైనటువంటి మొఘలు అనేటువంటి వాళ్ళు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమైపోయారు. మరి మొఘల్లో మొదటి వ్యక్తి ఎవరని చెప్పాను? బహదూర్ షా వన్. ఇతను 1707 నుంచి 12 వరకు పరిపాలించినప్పుడు ఇతని కాలంలో పెద్దగా వచ్చినటువంటి చేంజెస్ ఏమీ లేవు. ఇతడు అసలు పరిపాలనను పట్టించుకోలేదు కాబట్టి ఏమని పిలిచారు? షాహీబే కబర్ అని పిలవడం జరిగింది. నెక్స్ట్ ఇతని తర్వాత వచ్చినటువంటి రాజు జహందర్ షా. ఇతని తర్వాత మలి మొఘల్లో ఇతని తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరు అంటే జహందర్ షా. కేవలం 1 సంవత్సరం మాత్రమే 1712 నుంచి 13 వరకు మాత్రమే పరిపాలించారు జహందర్ షా. ఇతని గురించి మనం ఒకటే ఒక పాయింట్ నేర్చుకుంటామండి. ఏంటి అంటే జిజియా ట్యాక్స్ అనేటువంటి దానిని, జిజియా పన్ను అనేటువంటి దానిని పూర్తిగా రద్దు చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే జహందర్ షా. జిజియా పన్ను అనేటువంటి దాన్ని రద్దు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జహందర్ షా. ఇక్కడ అసలు జిజియా పన్ను అంటే ఏంటో తెలుసుకోవాలి. జిజియా ట్యాక్స్ అంటే ఏంటి అంటే ఎవరికైనా తెలుసా? జిజియా పన్ను ఒక ముస్లిం రాజ్యంలో తన యొక్క ఆచార వ్యవహారాలు పాటించుకుంటూ నివసించడం కోసం ఒక హిందువు చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ నే ఏమని పిలుస్తారు? జిజియా పన్ను. లేకపోతే ఒక ముస్లిం రాజ్యంలో హిందువుపై విధించేటువంటి ట్యాక్స్ నే ఏమని పిలుస్తాం? జిజియా ట్యాక్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ముస్లిం రాజ్యంలో రాజు హిందువులపై విధించేటువంటి ట్యాక్స్ ని, ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ ని ఏమని పిలుస్తాం? జిజియా పన్ను. ఒకసారి మళ్ళీ చూడండి, ఈ జిజియా ట్యాక్స్ అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? జిజియా పన్ను అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, మళ్ళీ దీనికి స్టోరీ ఒకటి నేర్చుకోవాలి. భారతదేశంపై మొదటిసారిగా దాడి చేసినటువంటి ముస్లిం చక్రవర్తి ఎవరు? భారతదేశంపై మొదటిసారిగా దాడి చేసినటువంటి ముస్లిం ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. ఈ మహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి వ్యక్తి ఏ సంవత్సరం దాడి చేశాడు అంటే 712వ సంవత్సరం. 712వ సంవత్సరం. ఒకసారి వినండి, రాసుకో, జస్ట్ వినండి. భారతదేశంపై మొట్టమొదటిసారిగా దాడి చేసినటువంటి ముస్లిం ఎవరు అంటే ఏం చెప్పాలి? మహమ్మద్. భారతదేశంపై మొదటి ముస్లిం దాడి ఏ సంవత్సరం జరిగింది? ఈ ఇయర్ ఇంపార్టెంట్ అండి. ఇయర్ ఇంపార్టెంట్, వ్యక్తి ఇంపార్టెంట్. భారతదేశంపై అంటే ఏ ప్రాంతం? వాయువ్య భారతదేశం. వాయువ్య భారతదేశం అంటే ఏ ప్రాంతం? ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, నార్త్ వెస్ట్ రీజియన్ అండి. వాయువ్య భారతదేశం అంటే నార్త్ వెస్ట్ రీజియన్. ఈ ప్రాంతంపై మొట్టమొదటిసారిగా మహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి వ్యక్తి దాడి చేసి ఈ వాయువ్య భారతదేశాన్ని ఆక్రమించి కొన్ని రోజులు పరిపాలించారు. అప్పుడు ఆక్రమించినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలపై, అక్కడ ఉండేటువంటి హిందువులపై ఇంపోజ్ చేసినటువంటి ట్యాక్స్ ఏమని పిలిచారు? జిజియా. భారతదేశంలో మొదటిసారిగా జిజియా ట్యాక్స్ ఇంపోజ్ చేసినటువంటి చక్రవర్తి ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. భారతదేశంపై మొదటిసారిగా దాడి చేసినటువంటి ముస్లిం ఎవరు? మహమ్మద్. భారతదేశంపై మొదటి ముస్లిం దాడి ఏ సంవత్సరం జరిగింది? 712వ సంవత్సరం. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ 3 బిట్లు కూడా. మరి భారతదేశంలో జిజియా పన్ను అనేటువంటిది ముస్లిం రాజులు విధించారు అని చెప్పుకున్నాం. మరి మొఘల్ చక్రవర్తులు ఉన్నారు చూడండి. ఈ మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ అనేటువంటి వ్యక్తి సెక్యులర్ భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, అంటే లౌకికవాది. లౌకికవాది అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించేవాడు అని అర్థం. ఈ అక్బర్ అనేటువంటి వ్యక్తి 1564వ సంవత్సరంలో జిజియా పన్నును రద్దు చేశారు. మళ్ళీ చూడండి, అక్బర్ అనేటువంటి వ్యక్తి జిజియా పన్నును ఏ సంవత్సరం రద్దు చేశాడు? 1764. ఈ అక్బర్ రద్దు చేసినటువంటి జిజియా ట్యాక్స్ ను కొంచెము ముస్లిం మతాభిమానం కలిగినటువంటి ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఏం చేశాడు? జిజియా పన్నులు విధించాడు. అక్బర్ రద్దు చేస్తే మళ్ళీ జిజియా ట్యాక్స్ ఎవరు విధించారు? ఈ ఔరంగజేబు తిరిగి విధించినటువంటి జిజియా
జిజియా ట్యాక్స్ ను ఎవరు రద్దు చేశారు? జహందర్ షా. ఎవరు రద్దు చేశారు? అర్థమవుతుందా జిజియా ట్యాక్స్ గురించి? జిజియా అంటే ఏంటి? జిజియా ట్యాక్స్ అంటే ఏంటి? ఒక ముస్లిం రాజ్యంలో నివసించాలంటే హిందువు చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ ఏమంటాం? జిజియా ట్యాక్స్. ఈ జిజియా పన్నును భారతదేశానికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. ఈ మహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి వ్యక్తి ఏ ప్రాంతంలో ఈ ట్యాక్స్ ఫస్ట్ ఇంపోజ్ చేశాడు? వాయువ్య భారతదేశం, నార్త్ వెస్ట్ ఇండియా. వాయువ్య భారతదేశం అంటే ఏ ప్రాంతం? పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఉండేటువంటి ప్రాంతం. భారతదేశంపై మొట్టమొదటిసారిగా దాడి చేసినటువంటి ముస్లిం ఎవరు? ఏ సంవత్సరంలో దాడి జరిగింది? 712వ సంవత్సరం. ఈ జిజియా ట్యాక్స్ ను రద్దు చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్. ఏ సంవత్సరం? 1764. ఈ అక్బర్ రద్దు చేసినటువంటి జిజియా ట్యాక్స్ ను తిరిగి ఇంపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఔరంగజేబ్. ఈ ఔరంగజేబు విధించినటువంటి జిజియా ట్యాక్స్ ను రద్దు చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? జహందర్ షా అనేటువంటి వ్యక్తి. కేవలం 1 సంవత్సరం మాత్రమే పరిపాలించడం జరిగింది జహందర్ షా. ఈ జహందర్ షా తర్వాత మొఘల్ సింహాసనానికి వచ్చినటువంటి రాజు ఎవరు అంటే ఫరూక్ షియర్. ఆయన పేరు ఏంటి అంటే ఫరూక్ షియర్. మీరు మలి మొఘళ్ళు అంటే ఇక్కడ ఏదో పెద్ద పెద్ద ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా 10 పాయింట్లు నేర్చుకుంటే చాలు. మలి మొఘళ్ళు అంటే 10 పాయింట్లు, అంతకంటే ఎక్కువ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. టాపిక్ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్తాను ఏం నేర్చుకోవాలి అనేటువంటిది కూడా. చూడండి, జహందర్ షా తర్వాత ఎవరు రాజు? ఫరూక్ షియర్ అనేటువంటి వ్యక్తి. ఈ ఫరూక్ షియర్ అనేటువంటి వ్యక్తి 1713 నుంచి 1713వ సంవత్సరం నుంచి 1719వ సంవత్సరం వరకు రూల్ చేయడం జరిగింది. జహందర్ షా అనేటువంటి వ్యక్తి, ఈ జహందర్ షా తర్వాత వచ్చినటువంటి ఫరూక్ షియర్ అనేటువంటి వ్యక్తి 1713 నుంచి 1719 వరకు పరిపాలించాడు. ఈ ఫరూక్ షియర్ అనే పేరు గుర్తు రాగానే మనకు కావాల్సింది, మనకి ఏం గుర్తు రావాలి అంటే గోల్డెన్ ఫర్మానా అనేటువంటిది గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి అంటే గోల్డెన్ ఫర్మానా. ఏంటి గోల్డెన్ ఫర్మానా అంటే? ఒకసారి చూడండి, గోల్డెన్ ఫర్మానా అంటే ఏంటి అంటే ఈ మొఘల్ రాజు యొక్క రాజ్యంలో, ఈ మొఘల్ రాజు యొక్క రాజ్యంలో ముఖ్యంగా బెంగాలు, బీహారు ప్రాంతంలో బ్రిటిష్ వారు ఎటువంటి ట్యాక్స్లు కట్టకుండా వ్యాపారం చేసుకోవచ్చు అని ఫరూక్ షియర్ జారీ చేసినటువంటి ఆర్డర్నే ఏమని పిలుస్తారు అంటే గోల్డెన్ ఫర్మానా. అంటే ఏంటి అంటే బ్రిటిష్ వారు ఎటువంటి పన్నులు చెల్లించకుండా వ్యాపారం చేసుకోవచ్చు అని ఈ గోల్డెన్ ఫర్మానాను జారీ చేసింది ఎవరు? ఫరూక్ షియర్. ఈయన గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనకు వస్తూనే ఉంటాడు ఫరూక్ షియర్. గోల్డెన్ ఫర్మానా అంటే ఏంటి? బ్రిటిష్ వారు రాజు ఎటువంటి ట్యాక్స్ ను చెల్లించకుండా, ఎప్పుడైనా కూడా వ్యాపారం చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలిగా. కానీ ఈయన ఈ ఫరూక్ షియర్ అనేటువంటి వ్యక్తి ఎవరికి ఎక్స్క్యూజ్ ఇచ్చాడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని? అసలు ఎందుకు అంటే ఇతనికి బాగా జబ్బు చేసినప్పుడు, ఫరూక్ షియర్ అనేటువంటి వ్యక్తికి బాగా జబ్బు చేసి అది ఇంకా కంట్రోల్ అవ్వనప్పుడు, అటువంటి సమయంలో బ్రిటిష్ డాక్టర్ విలియం హామిల్టన్ అనేటువంటి వ్యక్తి, బ్రిటిష్ డాక్టర్ విలియం హామిల్టన్ అనేటువంటి వ్యక్తి ఈ ఫరూక్ షియర్ కు వచ్చినటువంటి ఆ జబ్బును తగ్గించాడు. కాబట్టి దానికి గ్రాటిట్యూడ్ గా, అంటే దానికి కృతజ్ఞతగా ఫరూక్ షియర్ బ్రిటిష్ వాళ్ళకి ఏ ఆర్డర్ పాస్ చేశాడు? గోల్డెన్ ఫర్మానా. ఏ సంవత్సరం గోల్డెన్ ఫర్మానా ఇష్యూ చేశాడు? 1717. మళ్ళీ ఒకసారి చూడండి, ఫరూక్ షియర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫరూక్ షియర్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ చెల్లించకుండా తన యొక్క రాజ్యంలో వ్యాపారం చేసుకోవచ్చు అని ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ ని ఏమని పిలుస్తారు? గోల్డెన్ ఫర్మానా. ఏ సంవత్సరం? 1700. ఈ గోల్డెన్ ఫర్మానా అనేటువంటిది ఇవ్వడానికి, బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అతనికి వచ్చినటువంటి డిసీజ్ ని ఒక బ్రిటిష్ డాక్టర్ అయినటువంటి విలియం హామిల్టన్ కంట్రోల్ చేశారు. కాబట్టి దానికి కృతజ్ఞతగా వాళ్ళకి గోల్డెన్ ఫర్మానాన్ని ఇష్యూ చేశాడు.
ఫరూక్షియర్ అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే ఫరూక్షియర్ అనేటువంటి. ఈ ఫరూక్షియర్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్న టైంలో యాక్చువల్ గా మలి మొఘలు అనగానే మీరు గుర్తుంచుకోవాల్సింది రాజులు పరిపాలించలేదు, పేరుకు మాత్రమే రాజులు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి సైనిక అధికారులు అనేటువంటి వాళ్ళే పవర్ఫుల్, వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించారు. వాస్తవంగా ఆ రాజ్యాన్ని పరిపాలించింది సైనికాధికారులు, పేరుకు మాత్రమే వీళ్ళు రాజు. మరి ఈ ఫరూక్షియర్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్న టైంలో మెయిన్ రోల్ ఎవరిది అంటే సయ్యద్ సోదరుది. ఎవరు అంటే సయ్యద్ సోదరులు, సయ్యద్ బ్రదర్స్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు పరిపాలనలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. సయ్యద్ సోదరులు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఫరూక్షియర్ పరిపాలిస్తున్నప్పుడు మెయిన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేసింది వీళ్ళిద్దరు వ్యక్తులే. మలిమగల్లో మొదటి వ్యక్తి బహదూర్ షా. ఇతన్ని షాహీ-బే కబర్ అని పిలుస్తారు. ఔరంగజేబు యొక్క కొడుకు ఇతను. బహదూర్ షా తర్వాత జహాందర్ షా జిజియా ట్యాక్స్ ని రద్దు చేసినటువంటి వ్యక్తి. జహాందర్ షా తర్వాత ఫరూక్షియర్ కాలంలో పరిపాలనలో ప్రముఖ పాత్ర పోషించేది సయ్యద్ సోదరులు. ఈ ఫరూక్షియర్ బ్రిటిష్ వాళ్ళకి ఒక గోల్డెన్ ఫర్మానా అనేటువంటిది ఇష్యూ చేశాడు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి ట్యాక్స్లు కట్టకుండానే వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి ఆర్డర్ను పాస్ చేశాడు. ఈ ఫరూక్షియర్ వచ్చినటువంటి డిసీజ్ ని కంట్రోల్ చేసినటువంటి బ్రిటిష్ డాక్టర్ ఎవరు అంటే విలియం హామిల్టన్ అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి సంబంధించింది? ఫరూక్షియర్ తర్వాత మహమ్మద్ షా రంగీలా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మహమ్మద్ షా రంగీలా అనేటువంటి వ్యక్తి రాజ్యానికి రావడం జరిగింది. మహమ్మద్ షా రంగీలా 1719 నుంచి 1749 వరకు. మహమ్మద్ షా రంగీలా 1790 నుంచి 1749. రంగీలా అంటే అర్థం ఏంటి అంటే లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేసినటువంటి వాడు, విలాస పురుషుడు అని అర్థం. ఇతను రాజ్య వ్యవహారాలు పట్టించుకోలేదు. ఒకసారి వినండి, ఇతను రాజ్య వ్యవహారాలు పట్టించుకోలేదు. మంచి కథక్ డాన్సర్. అంటే కథక్ అనేటువంటి ఒక డాన్స్ లో చాలా బాగా చేసేటువంటి వాడు ఈ మహమ్మద్ షా రంగీలా. పరిపాలనా వ్యవహారాలు పెద్దగా పట్టించుకోలేదు, రాజ్యం గురించి పట్టించుకోలేదు. ఎప్పుడు సంగీతము, సాహిత్యము, నాట్యము, డాన్స్ వీటిల్లోనే తన యొక్క టైం అంతా కూడా ఎంజాయ్ చేసేటువంటి వాడు. అందుకే ఇతన్ని రంగీలా పురుషుడు అంటారు. రంగీలా పురుషుడు అంటే విలాస పురుషుడు అని అర్థం. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ పైన పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు మహమ్మద్ షా రంగీలా అనేటువంటి వ్యక్తి. ఈ మహమ్మద్ షా రంగీలా వద్ద ఇద్దరు ప్రముఖ వ్యక్తులు, అంటే ఇద్దరు ప్రముఖ సేనాధిపతులు ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళలో నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి తెలుసు కదండి. ఎవరు నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి? హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఇతనే కదా. 1724వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఏ రాజ్యాన్ని స్థాపించాడు? హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? నిజాం ఉల్ ముల్క్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి బుర్హాన్ ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి. బుర్హాన్ ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి 1722లో అవధ్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మొదటి ఏ రాజ్యంలో భాగం? మొఘల్ రాజ్యంలో భాగం. మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటివి రాజులు వీక్ అవడంతో ఏం చేసుకుంటున్నాయి? అన్ని కూడా ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసుకుంటున్నాయి, స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాయి. అలా వీళ్ళిద్దరూ కూడా నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి, బుర్హాన్ ఉల్ ముల్క్, వీళ్ళిద్దరూ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యాలు స్థాపించడం జరిగింది. నిజాం ఉల్ ముల్క్ ఏ రాజ్యాన్ని స్థాపించాడు? హైదరాబాద్ రాజ్యాన్ని. బుర్హాన్ ఉల్ ముల్క్ ఏ రాజ్యాన్ని స్థాపించాడు? అవధ్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. వీళ్ళిద్దరు అంటే ఈ రెండు రాజ్యాలు ఎవరి కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి? మహమ్మద్ షా రంగీలా. రంగీలా అంటే ఏమని చెప్పాను? విలాస పురుషుడు. ఇతను కథక్ డాన్సర్ అని కూడా చెప్తున్నాను. ఇతను కథక్ డాన్సర్ అంటే స్వయంగా డాన్స్ కూడా బాగా వేస్తారు. ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా ఈ మ్యూజిక్, డాన్స్ వీటిల్లోనే కాలక్షేపం చేసేవాడు, టైం పాస్ చేస్తూ ఉండేటువంటి వాడు మహమ్మద్ షా రంగీలా.
ఇతని కాలంలో జరిగినటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఇరాన్ నెపోలియన్ గా పిలువబడేటువంటి నాదిర్ షా అనేటువంటి వ్యక్తి యొక్క దండయాత్ర. ఇరాన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? నాదిర్ షా. అంటే ఇరాన్ దేశపు చక్రవర్తి నాదిర్ షా అనేటువంటి వ్యక్తి ఈ భారతదేశంపై దాడి చేయడం జరిగింది. ఈ నాదిర్ షా అనేటువంటి వ్యక్తి ఏ సంవత్సరం భారతదేశంపై దాడి చేశాడు అంటే 1739. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి, మహమ్మద్ షా రంగీలా కాలంలో భారతదేశంపై దాడి చేసినటువంటి ఇరాన్ చక్రవర్తి ఎవరు? నాదిర్ షా. ఈ నాదిర్ షాకి ఉన్నటువంటి టైటిల్ ఏంటి, బిరుదేంటి? ఇరాన్ నెపోలియన్. నెపోలియన్ ఒరిజినల్ గా ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఒరిజినల్ గా నెపోలియన్ ఏ దేశపు రాజు? ఫ్రాన్స్ దేశపు రాజు. ఈ నెపోలియన్ అంటే ఇరాన్ దేశపు నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? ఇండియన్ నెపోలియన్ అని సముద్రగుప్తుడిని పిలుస్తారు. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? సముద్రగుప్తుడిని పిలుస్తారు. ఇరాన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? నాదిర్ షా. ఈ నాదిర్ షా అనేటువంటి వ్యక్తి 1739వ సంవత్సరంలో ఢిల్లీపై దాడి చేశాడు. మహమ్మద్ షా రంగీలాపై దాడి చేశాడు. ఈ నాదిర్ షాకి మహమ్మద్ షా రంగీలాకి మధ్య 1739వ సంవత్సరంలో ఒక యుద్ధం జరిగింది. దాని పేరే కర్నాల్ యుద్ధం. దాని పేరు ఏంటి? కర్నాల్ యుద్ధం. బ్యాటిల్ ఆఫ్ కర్నాల్. కర్నాల్ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? 1730. ఎవరెవరి మధ్య జరిగింది? నాదిర్ షాకి మహమ్మద్ షా రంగీలాకి. నాదిర్ షా కర్నాల్ యుద్ధంలో రంగీలాని ఓడించడం జరిగింది. నాదిర్ షా పేరుకు మాత్రమే యుద్ధం ఏమీ జరగల, ఈయన లొంగిపోయాడు. పేరుకు మాత్రమే కర్నాల్ అనేటువంటి ప్రాంతంలో చిన్న యుద్ధం జరిగింది. ఈ నాదిర్ షా మహమ్మద్ షా రంగీలాను ఓడించడం జరిగింది. ఈ మహమ్మద్ షా రంగీలాను ఓడించి భారతదేశంలో 2 నెలలు ఉన్నాడు నాదిర్ షా. 2 నెలలు ఉండి ఈ ఢిల్లీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి దాదాపు 70 కోట్ల రూపాయల సంపదను తనతో పాటు ఇరాన్ కు తీసుకెళ్లిపోయాడు, తన దేశానికి తీసుకెళ్లిపోయాడు. ఎవరు? నాదిర్ షా అనేటువంటి వ్యక్తి. ఈ నాదిర్ షా అనేటువంటి వ్యక్తి ఈ 70 కోట్ల రూపాయల సంపదను తనతో పాటు తీసుకెళ్లేటప్పుడే కోహినూరు డైమండ్ అనేటువంటిది, మయూర సింహాసనం, ఈ రెండింటిని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఎవరు? నాదిర్ షా. కోహినూరు డైమండ్ పేరున్నారు కదండి, షాజహాన్ దగ్గర ఉండేది కదా కోహినూరు డైమండ్ ఒకటి, మయూర సింహాసనం, నెమలి సింహాసనం. ఈ రెండు కూడా ఎవరి కాలంలో ఉండేటివి? షాజహాన్. ఈ షాజహాన్ కాలం నుంచి ఏమైనాయి? కంటిన్యూ అవుతున్నాయి. షాజహాన్ తర్వాత వచ్చినటువంటి ఔరంగజేబ్ తర్వాత బహదూర్ షా తర్వాత జహాంగీర్ షా తర్వాత ఫరూక్ షేర్ తర్వాత మహమ్మద్ షా రంగీలా. కానీ మహమ్మద్ షా రంగీలా నుంచి ఎవరు తీసుకెళ్లిపోయారు? నాదిర్ షా. ఎక్కడికి తీసుకెళ్లిపోయారు? ఇరాన్ దేశానికి తీసుకెళ్లడం జరిగింది. ఒకసారి మహమ్మద్ షా రంగీలాకి నాదిర్ షాకి మధ్య జరిగిన యుద్ధం ఏంటి? ఏ సంవత్సరం జరిగింది? 1739. ఆ యుద్ధం పేరేంటి? కర్నాల్ యుద్ధం. నాదిర్ షాని ఏమని పిలుస్తారు? ఇరాన్ నెపోలియన్. ఇండియన్ నెపోలియన్ ఎవరు? అసలు నెపోలియన్ ఏ దేశపు చక్రవర్తి? ఫ్రాన్స్ దేశపు చక్రవర్తి. నెపోలియన్ ఏ దేశానికి చక్రవర్తి అంటే రాజుగా పనిచేశాడు? ఫ్రాన్స్ దేశపు రాజుగా ఉండడం జరిగింది. ఈ నాదిర్ షా అనేటువంటి వ్యక్తి భారతదేశం నుంచి ఏమేమి తీసుకెళ్లాడు? దాదాపు 70 కోట్ల సంపదని, కోహినూరు డైమండ్ ని, దానితో పాటు మయూర సింహాసనం, నెమలి సింహాసనం అనేటువంటి దాన్ని కూడా తీసుకెళ్లిపోయాడు. ఎవరు? నాదిర్ షా. అసలు ఒరిజినల్ గా కోహినూరు డైమండ్ అనేటువంటిది ఒరిజినల్ గా మొదట కోహినూరు డైమండ్ అనేటువంటిది ఏ ప్రాంతంలో దొరికింది అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా రివర్ కు పక్కనే ఈ గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనులు, దాని పేరేంటండి? కొల్లూరు మైన్స్ అండి. కృష్ణా నది పక్కన కొల్లూరు గనుల్లో ఏం దొరికింది? కోహినూరు డైమండ్ అనేటువంటిది. ఒరిజినల్ గా కోహినూరు డైమండ్ ఏ గనుల్లో దొరికింది అంటే ఏం చెప్పాలి? ఏ గనులు దొరికి ఏ మైన్స్ లో దొరికింది? కొల్లూరు గనులు. ఏ జిల్లాలో? గుంటూరు జిల్లాలో, కృష్ణా నది ఒడ్డున. ఎప్పుడైనా కూడా
కృష్ణా నది ఒడ్డున గుంటూరు జిల్లాలోని ఈ కొల్లూరు గడంలో ఏం దొరికింది? కోహినూర్ డైమండ్ దొరికింది. ఎవరికి దొరికింది అంటే అక్కడ దొరికినటువంటి ఈ డైమండ్ కు ఓనర్ ఎవరు అంటే అబ్దుల్లా అనేటువంటి ఒక డైమండ్స్ బిజినెస్ మ్యాన్. అబ్దుల్లా అనేటువంటి ఒక వజ్రాల వ్యాపారి ఈ కోహినూర్ డైమండ్ ఎవరికి ఇచ్చాడు అంటే షాజహాన్కి ఇవ్వడం జరిగింది. అబ్దుల్లా అనేటువంటి వజ్రాల వ్యాపారి కోహినూర్ డైమండ్ ఎవరికి ఇచ్చాడు? షాజహాన్కి ఇవ్వడం జరిగింది. అంటే కోహినూర్ డైమండ్ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? కొల్లూరు గనులు. గుర్తుపెట్టుకోండి, ఇంకేమీ అవసరం లేదు. ఏం గుర్తుపెట్టుకోవాలి? కొల్లూరు గనులు. కోహినూర్ డైమండ్ అనగానే కృష్ణా నది ఒడ్డున కొల్లూరు గనుల్లో దొరికింది. ఈ కోహినూర్ డైమండ్ కు ఒరిజినల్ ఓనర్ ఎవరు? అబ్దుల్లా అనేటువంటి వ్యాపారి. ఈ అబ్దుల్లా అనేటువంటి వ్యాపారి ఈ డైమండ్ ఎవరికి ఇచ్చాడు? ఈ షాజహాన్ నుంచి వంశపారంపర్యంగా కంటిన్యూ అవుతున్నటువంటి కోహినూర్ డైమండ్ ఎవరు తీసుకెళ్లాడు? నాదిర్ షా తీసుకెళ్లడం జరిగింది. ఎవరు తీసుకెళ్లారు? నాదిర్ షా. ప్రస్తుతం కోహినూర్ డైమండ్ ఎక్కడుంది? ప్రస్తుతం బ్రిటన్ రాణి యొక్క క్రౌన్ ఉంటుంది చూడండి. బ్రిటన్ రాణి యొక్క అంటే కిరీటం ఉంటుంది చూడండి, ఆ కిరీటంలో ఉంటుంది. ఏంటిది? మరి ఇరాన్ లో ఉంది కదా, నాదిర్ షా తీసుకెళ్ళాడు కదా. నాదిర్ షా నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? నాదిర్ షా తర్వాత వచ్చినటువంటి ఇరాన్ చక్రవర్తులందరూ కూడా బలహీనులు. నాదిర్ షా తర్వాత వచ్చినటువంటి చక్రవర్తులు బలహీనులు కావడంతో ఒక ఫేమస్ సిక్కు రాజు అని లాహోర్ రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఆయన పేరేంటండి? మహారాజా రంజిత్ సింగ్. ఈ మహారాజా రంజిత్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఈ ఇరాన్ రాజును ఓడించేసి ఈ ఇరాన్ రాజుల వద్ద నుంచి కోహినూర్ డైమండ్ తీసుకొని రావడం జరిగింది. అంటే ఇప్పుడు కోహినూర్ డైమండ్ ఎవరి దగ్గర ఉంది? మహారాజా రంజిత్ సింగ్. అంతేనా? ఈ మహారాజా రంజిత్ సింగ్ తర్వాత ఈ మహారాజా రంజిత్ సింగ్ యొక్క భార్య రాణి జిందాన్. ఆవిడ పేరేంటండి? రాణి జిందాన్. ఈ రాణి జిందాన్ అనేటువంటి ఆవిడ పరిపాలిస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సిక్కులకి మధ్య జరిగినటువంటి యుద్ధాలని ఆంగ్లో సిక్కు యుద్ధాలు అంటారు. బ్రిటిష్ వాళ్ళకి సిక్కులకి మధ్య జరిగిన యుద్ధాలను ఏమంటాం? ఆంగ్లో. ఈ ఆంగ్లో సిక్కు యుద్ధాల్లో సిక్కులు ఓడిపోవడం జరిగింది. సిక్కులు ఓడిపోవడంతో ఇప్పుడు రంజిత్ సింగ్ కదా ఓనరు. రంజిత్ సింగ్ కదా కోహినూర్ డైమండ్ ఓనరు. రంజిత్ సింగ్ చనిపోయాడు. రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత ఆయన యొక్క భార్య అయినటువంటి రాణి జిందాల్ పరిపాలిస్తుంది. అంటే ఓనర్ ఆవిడే కదా. మరి ఇప్పుడు ఈ రాణి జిందాల్ రెండు ఆంగ్లో సిక్కు యుద్ధాల్లో ఓడిపోయింది. ఈ సిక్కుల వద్ద ఉండేటువంటి కోహినూర్ డైమండ్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొని ఈ ఎలిజబెత్ రాణికి, బ్రిటన్ రాణికి కానుకగా పంపించడం జరిగింది, గిఫ్ట్ గా పంపించడం జరిగింది. ఏ యుద్ధాల్లో ఓడిపోయిన తర్వాత సిక్కులు కోహినూర్ డైమండ్ కోల్పోయారు? ఆంగ్లో సిక్కు యుద్ధాలు. అంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయినటువంటి సిక్కులు ఈ కోహినూర్ డైమండ్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఈ బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఎలిజబెత్ రాణికి గిఫ్ట్ గా పంపించడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి అంటే 1850s టైం అది. అప్పటి నుంచి కూడా కోహినూర్ డైమండ్ ఎక్కడుంది? ఎక్కడుంది? బ్రిటన్ రాణి యొక్క అంటే కిరీటంలో ఉంటుంది, క్రౌన్ లో ఉంటుంది. ఇది దేనికి సంబంధించింది? కోహినూర్ డైమండ్ మహమ్మద్ షా రంగీలా. ఒరిజినల్ గా కోహినూర్ డైమండ్ అనేటువంటిది ఎక్కడ దొరికింది? మొదట కొల్లూరు గనులు, కృష్ణా నది ఒడ్డున కొల్లూరు గనుల్లో దొరికింది. ఈ కోహినూర్ డైమండ్ అనేటువంటి దాన్ని షాజహాన్కి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి. ఈ మొఘల్ రాజుల నుంచి కోహినూర్ డైమండ్ తీసుకెళ్లినటువంటి చక్రవర్తి ఎవరు? నాదిర్ షా. ఈ నాదిర్ షా నుంచి ఈ కోహినూర్ డైమండ్ తిరిగి తీసుకొచ్చినటువంటి భారతీయ చక్రవర్తి ఎవరు? మహారాజా రంజిత్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఈ సిక్కులు అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో జరిగినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగినటువంటి రెండు ఆంగ్లో సిక్కు యుద్ధాల్లో ఓడిపోవడంతో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ కోహినూర్ డైమండ్ ఎవరికి కానుకగా పంపించారు? బ్రిటన్ రాణికి కానుకగా పంపించారు, గిఫ్ట్ గా పంపించడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది? మహమ్మద్ షా రంగీలా. ఓకేనా? మహమ్మద్ షా రంగీలా అనగానే కర్నాల్ యుద్ధం, నాదిర్ షా దండయాత్ర గుర్తు
గుర్తు రావాలి. ఇయర్ మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి. 1739. కర్నాల్ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? 1739. నిజాం రాజ్యాన్ని, హైదరాబాద్ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? నిజాముల్ ముల్క్. ఏ సంవత్సరం? 1720. అవధ్ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? బుర్హాన్ ఉల్ ముల్క్. ఏ సంవత్సరం? 1722. బుర్హాన్ ఉల్ ముల్క్ ఏ సంవత్సరం స్థాపించాడు? 1722. ఏ రాజ్యాన్ని? అవధ్ రాజ్యాన్ని. ఇది ఎవరికి సంబంధించింది? మహమ్మద్ షా రంగీలా. మహమ్మద్ షా రంగీలా తర్వాత అహ్మద్ షా. రాజు ఎవరు అంటే అహ్మద్ షా. వీళ్ళ గురించి పెద్దగా ఏమీ ఉండదండి. 1749 నుంచి 54 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి అహ్మద్ షా అనేటువంటి వ్యక్తి. 1749 నుంచి 54 వరకు అహ్మద్ షా. అహ్మద్ షా తర్వాత రాజు ఎవరు అంటే అలంగీర్ అనేటువంటి వ్యక్తి. అహ్మద్ షా తర్వాత రాజు ఎవరు అంటే అలంగీర్. 1754 నుంచి 59 వరకు పరిపాలించాడు అలంగీర్ అనేటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ పరిపాలిస్తున్న టైంలో పేరుకు మాత్రమే వీళ్ళు రాజులు, కానీ పరిపాలన మొత్తాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేశారు అంటే ఇమాదుల్ ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి. పరిపాలన మొత్తం కూడా ఎవరు కంట్రోల్ చేశారు అంటే ఇమాదుల్ ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి. ఒకసారి జస్ట్ వినండి, ఇక్కడ ఏమీ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. అహ్మద్ షా అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్న టైంలో ఇతని యొక్క సేనాధిపతి ఇమాదుల్ ఉల్ ముల్క్ ఇతను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈ అహ్మద్ షా అనేటువంటి వ్యక్తిని పదవి నుంచి తొలగించి వేసి, అంటే రాజుగా తొలగించి వేసి ఎవరిని రాజు చేశాడు అంటే అలంగీర్ను రాజు చేయడం జరిగింది. ఈ అలంగీర్ అనేటువంటి వ్యక్తి ఇమాదుల్ ఉల్ ముల్క్ యొక్క మాట వినకపోవడంతో అలంగీర్ అనేటువంటి వ్యక్తిని చంపేసి ఆయన యొక్క నేకడ్ బాడీని యమునా నదిలో పడేశాడు. అంటే అలంగీర్ కూడా చంపేశాడు. ఎవరు? ఇమాదుల్ ఉల్ ముల్క్. ఈ అలంగీర్ తర్వాత ఎవరు రాజయ్యారు అంటే షా ఆలం II అనేటువంటి వ్యక్తి. అలంగీర్ తర్వాత ఎవరు రాజయ్యారు అంటే షా ఆలం II అనేటువంటి వ్యక్తి 1759 నుంచి 1806 వరకు పరిపాలించాడు. షా ఆలం II అనేటువంటి వ్యక్తి 1759 నుంచి 1806 సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది. ఇతను కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, షా ఆలం II అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు చూడండి, అహ్మద్ షా అనేటువంటి వ్యక్తిని రాజుగా తొలగించి వేశాడు. ఈ అహ్మద్ షా తర్వాత అలంగీర్ను రాజు చేశాడు. అలంగీర్ కూడా చంపేశాడు. ఎవరు? ఇమాదుల్ ఉల్ ముల్క్. ఈ ఇమాదుల్ ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తే కదా ఇప్పుడు మెయిన్ మొత్తం సింహాసనంలో కంట్రోలింగ్ పవర్ అంతా కూడా ఇమాదుల్ ఉల్ ముల్క్ అవడంతో ఈ షా ఆలం II ఆయన పేరుకు రాజుగా ఉన్నాడు, కానీ ఇంకా రాజ్యానికి వెళ్ళాల, ఢిల్లీకి వెళ్ళాల. ఢిల్లీకి వెళ్తే ఇతను కూడా ఎక్కడ చంపేస్తాడో ఏమని ఢిల్లీకి వెళ్ళలేదు. షా ఆలం II అనేటువంటి వ్యక్తి 12 సంవత్సరాలు రాజ్యానికి బయటే, ఢిల్లీకి బయటే ఉన్నాడు. ఎప్పుడైతే ఇమాదుల్ ఉల్ ముల్క్ చనిపోయాడో అప్పుడు ఢిల్లీకి వచ్చి అప్పుడు ఢిల్లీ నుంచి పాలించాడు. ఎవరు? చాలా వీక్ అండి వీళ్ళంతా రాజులు, చాలా బలహీనమైనటువంటి వాళ్ళు. ఇమాదుల్ ఉల్ ముల్క్ భయపడి 12 సంవత్సరాలు ఢిల్లీకే రాలేదు. ఎవరు? షా ఆలం II అనేటువంటి వ్యక్తి. కానీ షా ఆలం II అనగానే మనకు గుర్తు రావాల్సింది, షా ఆలం II అనగానే బక్సార్ యుద్ధం గుర్తు రావాలి. ఏ యుద్ధం గుర్తు రావాలి? బక్సార్. ఎందుకని అంటే ఒకసారి చూడండి, బక్సార్ యుద్ధము అనేటువంటిది 1764 అక్టోబర్ 22వ తేదీన జరిగింది. బక్సార్ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? 1764 అక్టోబర్ 20. ఈ బక్సార్ యుద్ధం అనేటువంటిది, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనేటువంటిది ఎవరెవరి మధ్య జరిగింది అంటే బక్సార్ యుద్ధము అనేటువంటిది త్రిపక్ష కూటమికి మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగింది. ట్రై పార్షియల్ అంటే త్రిపక్ష కూటమి అంటే ఎవరెవరు అంటే త్రిపక్ష కూటమి అంటే బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ కాసిం. ఒకసారి వినండి, తర్వాత రాసుకుందాం. బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ కాసిం, అదే విధంగా అవధ్ నవాబ్ అయినటువంటి షుజావుద్దీన్, అవధ్ నవాబ్ అయినటువంటి షుజావుద్దీన్, అదే విధంగా మొఘల్ రాజు అయినటువంటి షా ఆలం II, మొఘల్ రాజు అయినటువంటి షా ఆలం II. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కూటమిలాగా ఫామ్ అయ్యారు. ఎవరెవరు? బెంగాల్ నవాబు మీర్ కాసిం, అదే విధంగా అవధ్ నవాబు షుజావుద్దీన్, మొఘల్ రాజు షా ఆలం II. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక
ఎవరితో యుద్ధం చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేశారు. బ్రిటిష్ వాళ్ళ తరపున యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, బ్రిటిష్ సేనకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెక్టార్ మన్రో అనేటువంటి వ్యక్తి. బ్రిటిష్ సేనలకి లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెక్టార్ మన్రో అనేటువంటి వ్యక్తి. ఈ త్రిపక్ష కూటమికి హెక్టార్ మన్రోకి మధ్య జరిగినటువంటి యుద్ధమే బక్సార్ యుద్ధం. ఏ సంవత్సరం జరిగింది? ఇప్పుడు చూడండి, 1764లో జరిగినటువంటి బక్సార్ యుద్ధంలో పాల్గొన్నటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే ఏం చెప్పాలి? షా ఆలం. ఎప్పుడు అడిగేటువంటి బిడ్డండి ఇది. డేట్ అవసరంలా మీకు. ఇక్కడ అక్టోబర్ 22 అనేటువంటిది డేట్ మీరు నేర్చుకోవాల్సిన పని లేదు, కానీ ఇయర్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ సేనలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు? హెక్టార్ మన్రో అనేటువంటి. బక్సార్ యుద్ధం జరిగినటువంటి సంవత్సరం 1764. ఈ బక్సార్ యుద్ధంలో పాల్గొన్నటువంటి మొఘల్ రాజు ఎవరు? షా ఆలం. బక్సార్ యుద్ధంలో పాల్గొన్నటువంటి అవధ్ నవాబు ఎవరు? షుజావుద్దీన్. త్రిపక్ష కూటమిలో ఉన్నటువంటి బెంగాల్ నవాబు పేరు ఏంటి? మీర్ కాసిం అనేటువంటి. ఈ ముగ్గురు ఎవరి చేతిలో ఓడిపోయారు అంటే హెక్టార్ మన్రో చేతిలో ఓడిపోవడం జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఎవరు ఓడిపోయారు? ఈ త్రిపక్ష కూటమి అనేటువంటిది ఓడిపోవడం జరిగింది. ఇప్పటి వరకు మొఘల్ రాజు అంటే భారతదేశానికి చక్రవర్తి. అంటే మొఘల్ రాజు అంటే అతడు టోటల్ భారతదేశం అతని యొక్క కంట్రోల్లో లేకపోయినప్పటికీ, కానీ అఫీషియల్ గా భారతదేశపు రాజు అంటే మొఘల్ రాజు అని చెప్తారు. అటువంటి మొఘల్ రాజు కూడా ఏ యుద్ధంలో ఓడిపోయాడు? బక్సార్ యుద్ధంలో. ఇటువంటి మొఘల్ రాజు అంటే మొఘల్ రాజును ఓడించారు అంటే ఎవరు ఓడించినట్టు? టోటల్ భారతదేశాన్ని ఓడించినట్టు. అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ క్రెడిట్ వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ క్రెడిట్ వచ్చింది. ఒక మొఘల్ రాజును ఓడించారు, షా ఆలంను ఓడించారు అంటే టోటల్ భారతదేశాన్ని ఓడించినటువంటి క్రెడిట్ ఎవరికి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళకు రావడం జరిగింది. ఓకేనా? ఇది ఏ యుద్ధానికి సంబంధించింది? బక్సార్ యుద్ధం. ఇప్పుడు షా ఆలం గురించి చెప్తున్నాను. ఈ షా ఆలం ఏ యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు? బక్సార్ యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు. ఈ బక్సార్ యుద్ధంలో త్రిపక్ష కూటమి ఎవరు ఓడించారు? హెక్టార్ మన్రో అనేటువంటి వ్యక్తి ఓడించడం జరిగింది. ఈ షా ఆలం అనేటువంటి వ్యక్తి యొక్క రాజ్యం ఢిల్లీకి మాత్రమే పరిమితమైపోయింది. అందుకే ఏమని పిలుస్తారు అంటే ఆలంగారి రాజ్యం పాలన కూడా దాటలేదు అంటారు. ఆలంగారి రాజ్యం పాలన కూడా దాటలేదు అంటే అర్థం ఏంటి అంటే ఆలం అంటే ఎవరు? షా. పాలం అంటే ఢిల్లీకి పక్కనే ఉన్నటువంటి ఊరి పేరండి. పాలం అనేటువంటిది ఢిల్లీకి పక్కనే ఉన్నటువంటి ఊరి పేరు. అందుకే ఇతని యొక్క రాజ్యం ఎక్కడికి మాత్రమే పరిమితం? పాలం వరకు మాత్రమే, ఆ ఢిల్లీకి మాత్రమే పరిమితం. భారతదేశం అంతా ఇతర చక్రవర్తి కాదు. వీళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసుకున్నారు? స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పరిపాలించుకోవడంతో ఈయన యొక్క అధికారం ఢిల్లీకి మాత్రమే పరిమితమైపోయింది. ఎవరి గురించి? షా ఆలం. ఈ షా ఆలం అనేటువంటి వ్యక్తి యొక్క ఈ షా ఆలం అనేటువంటి వ్యక్తిని 1803వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు రాజుగా తొలగించడం జరిగింది. అంటే అంతకుముందే ఓడిపోయినట్టుగా బ్రిటిష్ వాళ్ళ చేతిలో. ఈ షా ఆలం 1803 సంవత్సరం నుంచి ఏం చేశారు అంటే బ్రిటిష్ అంటే ఈ ఆలం యొక్క రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించేసుకుని ఇతడిని ఇంకా రాజు అనేటువంటి బిరుదు లేదు. వీళ్ళకి రాజు కాదు, కేవలం బ్రిటిష్ పెన్షన్దారుడుగా ఉన్నాడు. ఎవరు? షా ఆలం. ఒకసారి చూడండి, షా ఆలం నుంచి రాజ్యాన్ని ఏ సంవత్సరం ఆక్రమించుకున్నారు? 1803. మరి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, రాజ్యాన్ని తీసేసుకున్నారు అంటే ఇతను లైవ్లీహుడ్ ఎలా? ఇతని యొక్క జీవనాధారం ఏంటి? ఇతను బతకాలి కదా. బతకాలంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారు? సంవత్సరానికి కొంచెం పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు. బ్రిటిష్ పెన్షన్ దారుడిగా మారినటువంటి మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? షా ఆలం. ఈ షా ఆలం అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ పెన్షన్ దారుడిగా మారినటువంటి మొదటి వ్యక్తి. ఏ సంవత్సరం నుంచి బ్రిటిష్ పెన్షన్ దారుడిగా మారాడు? 1803. అంతకుముందు వాళ్ళు స్వతంత్రంగానే ప్రకటించారు.
ఆక్రమించారు. కానీ షా ఆలం అనేటువంటి వ్యక్తి యొక్క రాజ్యాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు? బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం